అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ ఇమిగ్రేషన్ అధికారుల దాడులతో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుంది. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని లాస్ ఏంజలస్లో ప్రజలు ఆందోళన దిగారు. లాస్ ఏంజలస్లోని డౌన్ టౌన్లో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులతో ప్రజలు వాగ్వాదాన్ని దిగారు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వారం రోజులుగా అక్రమ వలసదారులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో అక్రమ వలసదారుల ఏరివేతకు లాస్ ఏంజలస్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమ వలసదారుడనే కారణంతో ఓ వ్యాపారిపై దాడి చేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అనేక మంది ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకోవడంతో అధికారుల చర్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. 50కి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు వారి ఏరివేతకు ఫెడరల్ అధికారులు శుక్రవారం లాస్ ఏంజలస్లోని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో ఫెడరల్ ఏజెంట్లు అక్రమ వలసదారులనే కారణంతో ఒక దుస్తుల వ్యాపారిపై దాడి చేసి అనేక మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజలస్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వందల సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొహానికి మాస్కులు కట్టుకొని ఆందోళనకు దిగిన దృశ్యాలైతే మనకు కనబడుతూ ఉన్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఆందోళనకారులను చెదరగొట్టారు. పదుల సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హయోర్టాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డేవిడ్ హయోర్టాను అధికారులకు తీసుకున్న తర్వాత ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. లాస్ ఏంజలస్లోని ఫెడరల్ భవనం వెలుపల వందలాది మంది గుమిగూడి అతన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఫెడరల్ అధికారులు వారిపై పెప్పర్ స్ప్రేను కూడా ప్రయోగించారని స్థానికులు చెప్తున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశామన్నారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించి కనీసం రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయాలంటూ వైట్ హౌస్ సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ తమకు టార్గెట్ పెట్టారంటూ అధికారులు చెప్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగానే లాస్ ఏంజలస్లో దాదాపు 44 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు.
తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక నిన్న రికార్డు స్థాయిలో అమెరికాలో దాదాపు 2,500 మంది వరకు కూడా అరెస్టు చేసిన పరిస్థితి. రోజుకు 3,000 మందిని అక్రమ వలసదారులను అరెస్టు చేసి డిపోర్ట్ చేయాల్సిందిగా వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఒక్కసారిగా ఫెడరల్ ఏజెంట్లు ఆ ప్రాంతంలో దాడులు కొనసాగిస్తున్నారు. లాస్ ఏంజలస్లోని డౌన్ టౌన్లో, ముఖ్యంగా ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో ఒక వస్తువుల దుకాణం నడిపేటువంటి, ఒక ఫ్యాషన్ స్టోర్ నడిపేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంతోనే పెద్ద ఎత్తున ఈ దాడులు కొనసాగాయి. దీంతో అక్కడ కొంతమంది గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో లాఠీ చేయాల్సి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు, ఏజెంట్లు కూడా దాడులు చేస్తున్నారు. ఐసీఈ దాడులతో ఒక్కసారిగా లాస్ ఏంజలీస్ నగరం అంతటా డజన్ల కొద్ది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్లో భాగంగా గుర్తులు లేని సైనిక తరహా వాహనాలు, అలాగే యూనిఫామ్ ధరించిన ఫెడరల్ ఏజెంట్లతో నిండిన వ్యాన్లు, క్యారవాన్లు నగరం గుండా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా మోహరించినట్టు కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. ఫెడరల్ ఏజెంట్లు వారికి సహకరించని వారిని ఏ రకంగా కొడుతున్నారో, ఏ రకంగా అదుపులోకి తీసుకుంటారో మనం చూడొచ్చు. అదే రకంగా ఫెడరల్ భవనం ముందున్నటువంటి కాంక్రీట్ దిమ్మల్ని ఏ రకంగా బద్దలు కొడుతున్నారో ఆందోళనకారులు మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని చెబితే వినని, తమ అదుపులోకి రాని వారిపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. అమెరికాలోని లాస్ ఏంజలీస్లో చోటు చేసుకున్న దృశ్యాలు ఇవి. అక్రమ వలసదారులని అదుపులోకి తీసుకునే సందర్భంలో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన తాజా దృశ్యాలు ఇవి. అమెరికాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకు 3,000 మందిని అదుపులోకి తీసుకోవాలంటూ టార్గెట్ పెట్టిన నేపథ్యంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్లు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేవలం ప్రాంతంలో లాఠీ చార్జింగ్ మాత్రమే కాదు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, పెప్పర్ స్ప్రేని కూడా ఆందోళనకారులపై ప్రయోగించారంటే ఎలాంటి దాడులకు తెగబడుతున్నారో ఒకసారి మనకు అర్థమవుతుంది. ఇక ఆ ప్రాంతంలో ముఖ్యంగా వెస్ట్ లేక్ డిస్టిక్లో కూడా, సౌత్ లాస్ ఏంజలస్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు. లాస్ ఏంజలస్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఫెడరల్ పోలీసులు మోహరించి అక్కడ ఉన్న వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ దాడుల్లో పాల్గొనని లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులను ఇక ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ పరిస్థితి సద్దుమణిగేలా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. శుక్రవారం రాత్రి అధికారులు ప్రదర్శనకారులను చెల్లాచెదురుగా వెళ్ళమని ఆదేశించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో మొత్తం మీద అమెరికాలో ఇటు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అక్కడ పౌరులు పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక లాస్ ఏంజలీస్ అలాగే దాంతోపాటు మిగతా సిటీల్లో కూడా ఇదే రకమైన గందరగోళ పరిస్థితులు ఉన్నట్టుగా చెప్తున్నారు. చాలామందిని అక్రమ వలసదారులను, పత్రాలు లేని వ్యక్తులను దేశ భద్రతకు ముప్పుగా పరిణమించి డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. అందులో భాగంగానే ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. వాటి అమలును వేగవంతం చేయడానికి తక్షణం చర్యలు తీసుకుంటున్న ట్రంప్ రికార్డు స్థాయిలో పత్రాలు లేని వలసదారులను అరెస్ట్ చేసి బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. మే చివరిలో క్యూబన్స్, హైతియన్లు, అలాగే నికరాగ్వా, అలాగే వెనిజులా సహా దేశంలోని 5,30,000 మంది ప్రజల తాత్కాలిక చట్టపరమైన హోదాను రద్దు చేసినట్టు కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, ఇరాన్ ఇలాంటి దేశాలు, సూడాన్, సోమాలియా లాంటి దేశాలకు కూడా ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ తాజాగా ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేసే, వాటిని అమలు చేసే పనిలో భాగంగా ఇక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.